అధికారుల అవినీతికి పాల్పడకుండా చూసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది బాధిత కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు. దీన్ని మీరు కరెక్ట్గా వేస్తే తెలంగాణలో ఉన్న 10 లక్షల మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు కూడా మీకు జీవితాంతం పడతాయి కదా. పదే పదే కాంగ్రెస్ ను గెలిపించుకుంటారు వాళ్ళందరూ కూడా. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఎంత దగ్గరుండి అందించినా జనంలో సానుభూతి రాదు. అదంతా ఏంటంటే పొలిటికల్ గా మీరు ఓట్ల కోసం అని చెప్పి అనుకుంటారు జనాలు. వీళ్ళు కాకపోతే ఇంకొకరు ఎవరైనా ఇస్తారులే అని చెప్పి అనుకుంటారు. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేయండి, ఏదైతే ఉందో అది మీరు చేయండి. 10 లక్షల మంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ చిట్ నుంచి రావాల్సిన పైసలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పియండి, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అది శాతయన అయితే లేదు కానీ ఓ పెద్ద మళ్ళీ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు. కానీ బాధితుల సొమ్మును తిరిగి ఇప్పిస్తే వారిలో జీవితాంతం కృతజ్ఞత ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి నాయకులు ప్రతి ఒక్కరు కూడా. జీవితాంతం కాంగ్రెస్ నాయకులను దేవుళ్ళుగా కొలుస్తారు, ఓట్లేసి గెలిపిస్తారు. పైగా బాధితుల గోడు స్వయంగా విన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దీనిని అమలు చేసే బాధ్యత అధికారులు తీసుకోవాలి. కానీ అధికారులు కంపెనీ వ్యక్తులకు సాయపడుతున్నారు, బాధితులను మళ్ళీ అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగితే తెలంగాణ అంతా కాంగ్రెస్ నాయకులకు జైలు కొడతారు. ఇంత మంచి అస్త్రాన్ని చేతిలో పెట్టుకొని ఏదేదో చేస్తూ ఉన్నారు నాయకులందరూ కూడా. ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ ను నిలబెడుతుంది. ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుంది, బాధితుల కళలు నెరవేరుతాయి, వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. కాంగ్రెస్ మీద మరింత నమ్మకం పెరుగుతుంది. కంపెనీని నమ్మి అధికారులు నమ్మి మోసపోయిన బాధితులకు కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచి ప్రభుత్వ లక్ష్యాన్ని నీరు గారుస్తున్న అధికారులను గాడిలో పెట్టాలి, జనానికి న్యాయం చేయాలి. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అతిపెద్ద నగరమైన వరంగల్ జిల్లాలోని పూర్తి స్థాయి డిస్ట్రిక్ట్ చిట్ రిజిస్ట్రార్ లేడు. ఇన్ఛార్జి డిఆర్ తోనే కాలం గడుపుతున్నారు. ఇందులోనూ ఏదో మతలబు ఉందన్న వార్తలు అనేకం వస్తున్నాయి. ఇలాంటి లోగొట్టులు బయట పడాలన్నా, బాధితులకు న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగితే అన్ని తేలుతాయి, రహస్యాలు వీడుతాయి. ఇదంతా కాదు, ఒకటే చెప్తున్నా ఏంటంటే కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఇదొక మంచి అస్త్రం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చిట్ అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి తీసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ డబ్బును వాళ్ళకు చేరేటట్లు మీరు చేస్తే జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, మిమ్మల్ని గెలిపించుకుంటారు. మీరు ఇచ్చే స్కీములు పదవులు ఏవి కూడా వాళ్ళకు వద్దండి, అది గవర్నమెంట్ ఖజానాలకు వెళ్ళి తీసియాలి. గవర్నమెంట్కి కూడా అది భారమే అవుతుంది. భారం లేకుండా ఒక పని ఇక్కడ ఉన్నది, ఇది వేసుకోండి. రేవంత్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు మంచిగా ఒక అస్త్రాన్ని చూపించిండ్రు. దాన్ని ఎందుకు ప్రజాప్రభుత్వంలో ఉన్న నాయకులు చేసుకోలేకపోతా ఉన్నారు అనేది ఇప్పటికి కూడా అర్థమైతలేదు. మీరు దీనిపైన ఒక్కసారి దృష్టి పెట్టి అసలు ఏం జరుగుతుంది ఏమనేది చూసి నాయకులందరూ కూడా అధికారులను గట్టిగా దుమ్ము దులిపి దీన్ని కరెక్ట్ గా తీసుకుపోయి 10 లక్షల మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసినట్లయితే ఇక జీవితాంతం ప్రజాప్రభుత్వంలో ఉన్న నాయకులను కానివ్వండి మీరందరినీ కూడా గుర్తుపెట్టుకుంటారు, మిమ్మల్ని గెలిపించుకునే అవకాశం ఉంటుంది.